హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి దాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దేశం అంతా కూడా ఒకటే నడుస్తున్నది, ఏంటంటే ఆపరేషన్ సింధూర్. మరి ఆపరేషన్ సింధూర్ అయిపోయాక సింధూర్ 2 కూడా నడుస్తూనే ఉన్నది. మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ మీడియా ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు కూడా వీళ్ళందరూ ఇండియాలో వాళ్ళ వీడియోస్ ప్రమోట్ అయ్యే విధంగా వాళ్ళు వాటిని ప్రమోట్ చేసుకొని ఫేక్ న్యూస్ ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరూ షేర్ చేయండి, ఎందుకంటే మనం కూడా జర జాగ్రత్త ఉండాలి. వాళ్ళు చెప్తున్న న్యూస్ కానివ్వండి, వాళ్ళు చెప్తున్న వీడియోస్ ఏవైతే ప్రమోట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఫేక్. అట్లనే ఇంకోటి ఏంటంటే మన ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సోషల్ మీడియా వీళ్ళందరూ వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జర మీరు కూడా ఏదైనా న్యూస్ వచ్చిన వెంటనే అది నిజమో కాదో జర ముందు వెనకాల ఆలోచించుకొని దాన్ని పోస్ట్ చేయండి, లేదా దానిపైన ఏదైనా కంటెంట్ ఉంటే తయారు చేయండి. ఎందుకంటే జనాలు కూడా కొంతమంది ఏంటంటే భయపడుతున్నారు, ఇది ఎంతవరకు నిజమో ఏందో అనేది తెలియక వాళ్ళు కూడా కొంచెం డిస్టర్బెన్స్ అవుతున్నారు. సో ఇట్లాంటివి అన్నీ జర దృష్టిలో పెట్టుకొని చేయండి. ఇంకోటి ఏంటంటే అంతం కాదిది ఆరంభం, ఆపరేషన్ సింధూర్ ఉగ్ర స్థావరాలు మటాష్, పహల్గామ్ దాడికి ఆపరేషన్ సింధూర్తో ప్రతీకారం, భారతీయుల్లో వెల్లివిరుస్తున్న ఆనందం, దేశమంతా మన సైనికులకు సలాం, 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం. ఆపరేషన్ సింధూర్ అయినాక దేశమంతా కూడా చాలా మంది కూడా హ్యాపీగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న సిటిజన్స్ వీళ్ళందరూ ఎట్లా అంటే పహల్గామ్ ఇన్సిడెంట్ అయినాక ఇండియా అటాక్ చేస్తుంది అని చెప్పి కూడా వార్తలు రావడం జరిగింది. కాకపోతే కొంచెం టైం పట్టింది, ఎందుకంటే ఎవరెవరు ఎక్కడున్నారు వాళ్ళ ఉగ్ర స్థావరాలు ఏందనేది ఇప్పటి నుంచేలాగే కాదు, మనకి ఎప్పటి నుంచేలా కూడా తెలుసు. కాకపోతే మన మంచితనం వల్ల మనం ఇన్ని రోజులు ఆగినాం. కానీ ఇక ఇక్కడికి వచ్చి హిందువుల పైన వాళ్ళపైన అరాచకాలు చేసి వాళ్ళని చంపుతామంటే ఎవరు కూడా ఊకోరు. పోయి మోడీకి చెప్పమన్నారు, మోడీకి చెప్పినా మోడీ ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా అందరు చూస్తానే ఉన్నారు. ఇప్పటికి కూడా పాకిస్తాన్ మీడియా ఎట్లున్నదంటే ఏమైంది, ఇంకా ఇండియాకి సంబంధించిన రఫేల్స్ కానివ్వండి ఏవి రావాలి అని చెప్పి కొంచెం వ్యంగ్యంగా వీడియోలు తీస్తున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడో తీసుకొని పెట్టుకున్న వీడియోలు. దానికి సమాధానం ఏందో కూడా చూసిండ్రు, ఆల్రెడీ చూస్తారు. ఇంకా ముందు ముందు కూడా చాలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్కి ఏది ఉందో మీ చైనా అండదండలతో చూసుకొని ఏదో ఎగురుతున్నారు. మరి చైనా మీకు ఇచ్చిన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తుస్సమనిపోయినాయి. మీరు పంపించిన డ్రోన్లు కానివ్వండి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండియా కూడా వాటిని ధ్వంసం చేయడం జరిగింది. మీరు పంపించింది ఏది కూడా వర్కౌట్ అయితే లేదు. ఒకటి ఏంటంటే ఇది ఇంకా ఇండియా దొంగతనంగా వచ్చి ఇక్కడ అటాక్ చేసిందని చెప్పి అంటున్నారు. ఇదంతా కాదు, ఇండియా ఆల్రెడీ ఐక్యరాజ్య సమితిలో మీటింగ్ పెట్టినాక అక్కడ ఏం చెప్పిండ్రు, మేము సిటిజన్స్ని ఎవరిని కూడా టార్గెట్ చేయట్లేదు. ఏవైతే ఈ ఉగ్ర స్థావరాలు ఉన్నాయో ఉగ్రవాదంని తీసేయడమే ఇండియా లక్ష్యం. ఇండియాదే కాదు దేశం అంతటిది కూడా అదే ఉంటుంది. దానిపైన చెప్పి 9 స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఇది ఏదో ఇండియా సడన్ గా అనుకొని చేసిన ప్లాన్ కాదు, ఆల్రెడీ ఇంటర్నేషనల్ గా వరల్డ్ వైడ్ గా అందరికి చెప్పి చేసిన అటాక్. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి పాకిస్తాన్ వాళ్ళు, ఏదో దొంగ దెబ్బగా వచ్చి చేసింది కాదు మీ లెక్క. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీ దగ్గర చాలా పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి, మా దగ్గర అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి మీరు మంచిగా పోస్ట్ చేసుకుంటున్నారు. అవన్నీ కూడా అసలు విచిత్రం ఏంటంటే ఇన్ని రోజులు ఎవరైనా కూడా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ స్క్రోల్ చేస్తే ఎప్పుడు రాని పాకిస్తాన్ కంటెంట్ ఇప్పుడు వస్తుంది అంటే వాళ్ళు భయపడ్డట్టే పాకిస్తాన్ వాళ్ళు. ఎందుకు, వాళ్ళ దగ్గర లేనివి కూడా వాళ్ళు అక్కడ ప్రమోట్ చేసుకొని ఫేక్ న్యూస్లు చేసుకొని ఇండియాలో అవి వైరల్ అయ్యేటట్టుగా ప్రమోట్ చేసుకుంటున్నారంటే వాళ్ళు ఎంతగానో భయపడ్డారో ఇక వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోండి. తిండికి దిక్కులేని పాకిస్తాన్ కూడా ఈ రోజు ఇంతగానం చేస్తుందంటే ఇంకా బుద్ధి రావట్లేదు పాకిస్తాన్కి. నిజంగా చెప్పాలంటే ఈ బుద్ధి వీళ్ళకి ఎప్పుడు పోతుంది ఏందో నాకైతే అర్థమైతే లేదు. ఇంకా వీళ్ళకి ఎన్ని చెప్పాలో, ఇన్ని రోజులు అంటే ఊకున్నారు కానీ ఇక ఇప్పుడు ఎవరు ఊకునే ప్రసక్తే లేదు. ఇదేదో క్రికెట్ ఆట అనుకుంటున్నారు. క్రికెట్ వీళ్ళు క్రికెట్లో కూడా ఎప్పుడు గెలవలే కదా ఆయన, వీళ్ళకి దాని గురించి చెప్తే ఏమున్నది కానీ. ఓకే, 25 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తయింది, ఉగ్ర స్థావరాలపై అర్ధరాత్రి మొదలైన భారత్ దాడులు. ఇంకోటి ఇది ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. ఇంకోటి ఏంటంటే ఇండియా అయితే అసలు యుద్ధాన్ని కూడా కోరుకోలేదు, ఉగ్రవాదులను ఎవరైతే ఉన్నదో వాళ్ళని హతం చేయాలని చెప్పే చూసింది. దీన్ని ఎవరు ప్రాబబ్ చేసుకుంటారంటే పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరే దీన్ని ఏదో రెచ్చగొట్టి ఇంకా దీన్ని హై లెవెల్స్కి తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. కానీ మీకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్కు అసలు దేని గురించి మాట్లాడుకుంటేనే దండగాండి పాకిస్తాన్ గురించి. తిండికి దిక్కు లేదు, దేనికి కూడా అసలు వాళ్ళకు ఎకనామీగా కానీ దేంట్లో చూసుకున్నా కూడా పాకిస్తాన్కి అసలు దిక్కు లేదు. ఒక రకంగా చెప్పాలంటే
పాకిస్తాన్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆదుకున్నది కూడా భారతదేశం. ఇది ఆ హౌలగాళ్ళకు తెలియదా అంటే వాళ్ళకు ఇట్లాంటి గుర్తు రాదు. ఇంకోటి ఏంది, ఉగ్రవాదులను ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిని అక్కడ పాకిస్తాన్కి తెలియకుండానే వీళ్ళందరిని ఆడ మేపుతున్నారా? మీ ఆర్మీకి తెలియకుండానే వీళ్ళందరూ ఆడ ఉన్నారా? ఇన్ని భారతదేశం ఒక్కడే కాదు, దేశం అంతా కూడా ఈరోజు పాకిస్తాన్ వైపే వేలెత్తి చూపుతున్నది. ఆల్రెడీ ఆడ పాకిస్తాన్ పరువు పోయింది, ఇక స్పెషల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎప్పుడు మానుకుంటారో మరి ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ చాలా కోల్పోయింది పాకిస్తాన్ కూడా. వాళ్ళకి ఎప్పుడు మరి ఆ బుద్ధి వస్తుందో ఏందో అనేది చూసుకోవాలి. ఇంకోటి, ప్రతి ఒక్కరు కూడా, నేను ఇవాళ ఇంకో స్పెషల్ టాపిక్ కూడా చెప్తా. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్లల్లో ఏమన్నా పోస్ట్ రాగానే వెంటనే పెట్టేస్తున్నారు. ఇంకోటి ఏంటి, మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఢిల్లీ, ఇవన్నీ కూడా టార్గెట్ 1, టార్గెట్ 2 ప్లేస్లలో ఉన్నాయి. జర ఎవరైతే ఉన్నారో జర అప్రమత్తంగా ఉండండి. ఈ ఫేక్ న్యూస్లు ఏవైతే ఉన్నాయో అవి నిజమా కాదా సోషల్ మీడియాలో ఏదైనా వెంటనే వస్తే మీరు రియాక్ట్ కాకండి. అది ఎంతవరకు ఫేక్, ఎంతవరకు రియల్ ఏందో అనేది గూగుల్లో అవి చూసుకోండి, మీకు గూగుల్లో అఫీషియల్గా వస్తుంది. ఇది ఒకటి నేను ప్రతి ఒక్కరికి చెప్పుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే మీరు ఇన్ కేసు ఏదైనా వైరల్ చేసినా కూడా అది ఎట్లా ఉంటుంది అంటే పాకిస్తాన్ మీడియా మనల్ని ట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. మనం అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా రావద్దు, ఎందుకంటే మన తప్పేం లేదు, మనం కరెక్ట్గా ఉన్నాం కాబట్టి అట్లనే ఉండాలి. ఇంకోటి, నేను ఈరోజు మన భారతదేశంలో ఉన్న యాక్టర్లు కానివ్వండి, సో కాల్డ్ పెద్ద ఇండస్ట్రీకి పెద్ద అని చెప్పుకునే బడా బాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా జర ఈరోజు వాయిస్ రేజ్ చేస్తా. ఎందుకంటే వీళ్ళది ఎట్లుంటుందంటే, మేము వాయిస్ రేజ్ చేస్తే ఏడ మమ్మల్ని టార్గెట్ చేస్తారు అన్న భయం వీళ్ళకి వాస్తవంగా ఉంటుంది. మన బాలీవుడ్ యాక్టర్స్ కానివ్వండి, ఇక్కడ హాలీవుడ్లో ఏడేస్తున్నాడు. వీళ్ళపైన ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే, వీళ్ళు ఏమున్నది, వీళ్ళకు పిఆర్ఓలు ఉంటారు, పిఏలు ఉంటారు. ఏదన్నా ఇన్సిడెంట్స్ కాగానే వెంటనే ఒక పోస్ట్ ఆడ పడేస్తారు అంతే. వీళ్ళు దానిపైన రెస్పాండ్ అయింది ఉండదు, ఏముండ అరే నాయన అట్లా అయింది ఒక పోస్ట్ పెట్టేసి జై హింద్ అని పెట్టరా అని అంటారు. స్పెషల్గా నేను మన తెలుగు రాష్ట్రంలో ఉన్న యాక్టర్ల గురించి మాట్లాడుతున్నా. చూసుకుంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ సినిమాలే ఉంటాయి, కానీ ఇట్లాంటి మన భారతదేశం పైన కానీ ఏదైనా అయినప్పుడు వీళ్ళు మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళకి పైసలు ఇయ్యరు కదా. అదే అడ్వర్టైజ్మెంట్లకి అయితే కోట్ల రూపాయలు ఇస్తారు కాబట్టి మంచి ఆడపోయి గంటలు ఏసీలలో కూర్చొని అడ్వర్టైజ్మెంట్లు చేసుకొని వస్తారు. మన హైదరాబాద్ దాని గురించి మాక్ డ్రిల్ గురించి మాట్లాడింది లేదు. ఇప్పుడు ఇంతగానం అవుతున్నా నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఏమన్నా వాయిస్ ఇస్తే, మీరు ఏమన్నా వాయిస్ రేజ్ చేస్తే మీకు ఉన్న ఫాలోయింగ్ ఏదైతే ఉందో మీ కింద ఉన్న అభిమానులందరూ దాన్ని పాటిస్తారు. మీరు ఏదైనా వీడియో రిలీజ్ చేస్తే ఆ వీడియో ప్రతి ఒక్క మీడియా ఛానల్స్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రమోట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ మా పక్క గలిలో పోరోడు ఉన్నాడు, వాడు ఒక వీడియో తీసి అరే భారతదేశంలో ఇట్లా అవుతుంది ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండండి అంటే ఎవరు చూడడు వాడిని. ఆ వీడియో వైరల్ కావాలంటే కూడా గంటలు కొన్ని రోజులు పడుతుంది. అదే ఒక్క మంచి ఫేమ్ ఉన్న యాక్టర్ కానివ్వండి, బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, ఎవరైనా కూడా మీరు దీనిపైన రెస్పాండ్ అయినప్పుడు మీ వీడియో ఇట్టే సెకండ్స్లో వైరల్ అయిపోతుంది. మీ వల్ల ఎంత ఉపయోగం? ఎందుకు పైసలు ఇస్తలేరంటే చెప్పండి. బడా హీరోస్ ఎవరైతే ఉన్నారో నేను చెప్తున్నా, అంటే నేను చూసిన వరకు అయితే నేను పేర్లు చెప్తా, పెద్ద పోయేది లేదు వచ్చేది లేదు నాకు పెద్ద. వీళ్ళు వచ్చి చేసేది కూడా ఏం లేదు. చిరంజీవి కానివ్వండి, మన పెద్ద యాక్టర్స్ అల్లు అర్జున్ కానివ్వండి, ప్రభాస్ కానివ్వండి, నాకు తెలిసిన యాక్టర్స్ కొంతమంది ఇంకా ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. మీకు ఏమైనా పైసలు కావాలంటే చెప్పండి, నేను పంపిస్తా. జర భారతదేశంలో జరుగుతున్న దానికి మీ వంతు మీరు వాయిస్ రేజ్ చేస్తే మీ కింద ఉన్న ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జర పాటిస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. జర ఎంతసేపు పైసల కోసం అంటే ఇప్పటిదాకా సంపాదించుకునే చాలు. జర దేశానికి ఉపయోగపడే విషయాలు కొంచెం మీరు సినిమాలలో ఏదైతే యాక్టింగ్ చేస్తారో ఇక్కడ రియల్ లైఫ్లో కొంచెం చేయండి ప్లీజ్. జనాలకు బాగుంటుంది, దేశానికి కూడా బాగుంటుంది. ఇంకోటి, నేషనల్ డిఫెన్స్ ఫండ్ ప్రతి ఒక్కరికి కూడా ఏమని ఉంటుంది, అరే చిన్నప్పటి నుంచి చూసుకున్నట్లయితే కొంతమందికి ఆర్మీలకు పోవాలి, చేయాలి, మంచిగా దేశానికి సేవ చేయాలని చెప్పి ఉంటుంది, కానీ చేయలేరు కొంతమంది. ఇంకొంతమంది ఏంటంటే వాయిస్ రేజ్ చేయాలని ఉంటుంది, కొంతమంది రేజ్ చేయలేకపోతారు. ఇట్లాంటి ఏమైనా ఇష్యూస్ జరిగినప్పుడు చాలా మంది కూడా రెస్పాండ్ అవుతారు సహజంగా. సో ఈ టాపిక్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మనం రిలీజ్ చేసే మిసైల్స్ కానివ్వండి, లేదా ఇన్ కేస్ మన ఆర్మీకి ఏదైనా నష్టం జరిగినా అదంతా కూడా మనం కట్టే ట్యాక్స్లలో ఉంటుంది, లేదని అనట్లేదు. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు మనం ఏదో జస్ట్ ఇన్స్టాలో పోస్ట్ చేసినామా, మనం భారతదేశానికి మద్దతు పలికినామా అంటే అయిపోదు. మన తరపు నుంచి కూడా ఎంతో కొంత విరాళం కానివ్వండి, ఎంతో కొంత సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా డిఫెన్స్కి వెళ్తే వాళ్ళకు కూడా ఇంకా చాలా ధైర్యాన్ని కల్పించినట్టు ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా నేషనల్ డిఫెన్స్కి విరాళం ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఇప్పుడే ఒకటి
ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. నేటి దాత్రి తరపు నుంచి కూడా నేషనల్ డిఫెన్స్ ఫండ్కి 25,000 విరాళం ఇవ్వడం జరుగుతుంది. సో నేటి దాత్రి తరపు నుంచి దాత్రి గ్రూప్ నుంచి కూడా నేషనల్ డిఫెన్స్ ఫండ్కి ఇవ్వడం జరుగుతుంది. నేను ఇప్పుడు అది ఎట్లా డొనేట్ చేసుకోవాలి ఏందనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు మీరు నార్మల్గా గూగుల్లోకి వెళ్ళి నేషనల్ డిఫెన్స్ ఫండ్ అని కొట్టినాక దానికి సంబంధించిన వెబ్సైట్ ఫస్ట్ వస్తుంది, నేషనల్ డిఫెన్స్ ఫండ్. ఇది ఓపెన్ చేసుకున్నాక మీకు హోమ్ పేజ్ వస్తుంది. దీంట్లో ఇక్కడ హోమ్ అబౌట్ ఎన్డిఎఫ్ ఒకసారి చూసుకోండి, మీకు కూడా అర్థమవుతాయి అసలు ఎన్డిఎఫ్ అంటే ఏంటిది ఏందనేది. సో ఇక్కడ డొనేట్ పైన క్లిక్ చేసినాక ఇక్కడ డీటెయిల్స్ వస్తుంది, ఎన్డిఎఫ్ ఆన్లైన్ డొనేషన్ ఫామ్. దీంట్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకోండి. మీ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, ఈమెయిల్, కంట్రీ, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, అడ్రస్, తర్వాత స్టేట్ ఇవి సెలెక్ట్ చేసుకున్నాక సరే పేరు టైప్ చేసుకోండి. ఇవన్నీ ఫిల్ చేసినాక కంటిన్యూ అని కొట్టినాక మీకు పేమెంట్ ఆప్షన్కి చూపిస్తుంది. సో మీరు ఇది మీ డీటెయిల్స్ ఫిల్ చేసినాక ఇక్కడ అమౌంట్ మీరు ఎంత అయితే డొనేట్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఇక్కడ టైప్ చేసినాక మీ పాన్ నెంబర్, తర్వాత ఇక్కడ చూపిస్తున్న కోడ్ ఏదైతే ఉందో అది టైప్ చేసేసినాక డొనేషన్స్ ఫర్ గవర్నమెంట్ సపోర్ట్ ఆర్ ఫ్రమ్ ద అబోవ్ బ్యాలెన్స్ షీట్స్ ఇక్కడ మీకు టర్మ్స్ ఆఫ్ యూజెస్ ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఐ హ్యావ్ రెడ్ అండ్ అగ్రీ ద టర్మ్స్ ఆఫ్ డొనేషన్ ఆర్ కాంట్రిబ్యూషన్ అని క్లిక్ చేసినాక నేను జనరల్గా టైప్ చేస్తున్నాను ఇప్పుడు చూపించడానికి. పాన్ నెంబర్ ఓకే. సో ఇవి డీటెయిల్స్, నేనైతే ఇక్కడ పాన్ నెంబర్ ఇవ్వలేదు. సో మీరు టైప్ చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ వచ్చినాయి. సో కన్ఫర్మ్ కొట్టినాక పేమెంట్ గేట్వే ఏదైతే ఉందో ఆ వెబ్సైట్కి మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రొసీడ్ టు పే. సో మీకు అక్కడ పేమెంట్ గేట్వేకి వచ్చినాక మీరు క్రెడిట్ కార్డ్ నుంచి చేస్తారా, డెబిట్ కార్డ్ నుంచి చేస్తారా, ఇంకా అక్కడ ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూసుకొని పేమెంట్, ఆన్లైన్ పేమెంట్ ఎవరికైనా కూడా ఈ కాలంలో తెలిసిందే, అది చేసేసుకొని ఇలా మన దేశానికి మీరు కూడా మీ వంతు సహాయం చేసినట్లుగా అవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే మనం ఇన్ని రోజులు పాలిటిక్స్ పరంగా ఇంకా ఈ బిజినెస్ పరంగా అన్నీ చూసుకొని అదానీని, అంబానీని వీళ్ళందరినీ కూడా ఏ దేశాన్ని దోచుకుంటున్నారు అది అని చెప్పి చాలా మాటలు అన్నాం. కానీ ఈ స్టేజ్లో మనం ఈరోజు మన యుద్ధాలు కూడా ఇంత మంచిగా జరుగుతున్నాయి, ఇంత ఫండ్ రావడం కూడా డిఫెన్స్ కూడా ఇంత ఫండ్ ఉందంటే వీళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా, అంటే టాటా, రతన్ టాటా వీళ్ళందరూ కూడా వీళ్ళ కాంట్రిబ్యూషన్, ఎవరైతే మన బిజినెస్ మెన్స్ ఉన్నారో వీళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది. వాళ్ళు కూడా చేస్తారు. ఎందుకు కొంతమంది ఏంటంటే చేసినా కూడా చెప్పరు, ఎందుకంటే వీళ్ళకు అన్ని కంట్రీస్లో వాళ్ళ బిజినెస్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా భయం అనేది ఉంటుంది కాబట్టి చెప్పుకోరు. కానీ వీళ్ళ కాంట్రిబ్యూషన్ మాత్రం 100% ఉంటుంది. అది కూడా ఆల్రెడీ నిన్న నైట్ వాళ్ళ సపోర్ట్ కూడా యుద్ధానికి 100% ఉంటుందని చెప్పడం జరిగింది. అది ఫైనాన్షియల్గా కానివ్వండి, వాళ్ళ సపోర్ట్ ఇట్ మేబీ ఎనీథింగ్, ఎలా అయినా ఉండనివ్వండి, కానీ వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఇలాంటి టైంలోనే ప్రతి ఒక్కరు కూడా మనం గవర్నమెంట్కి కానివ్వండి, భారతదేశానికి మన తోడు ఉంటేనే వాళ్ళు కూడా ఇంకా ధైర్యానికి ముందెళ్తారు. నా భారతదేశం నా వెనకాల ఉంది అని చెప్పి కూడా మన ఆర్మీ వాళ్ళు కానివ్వండి, గవర్నమెంట్ మోదీ గారు కూడా వీళ్ళందరూ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకోటి నాకు మంచిగా అనిపిస్తున్నది ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కానివ్వండి, ఎక్స్ సీఎం ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ పాలిటిక్స్ చేస్తలేరు. వీళ్ళందరూ కూడా వారికి మద్దతుగానే మంచిగానే ఉన్నారు. వాళ్ళు కూడా కాంట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది. వీళ్ళు కూడా ఇప్పుడు అసలు వారు ఎందుకు అంటే ఒక రకమైన పాలిటిక్స్ని కూడా ఏం చేయడం లేదు. ఈ యాంగిల్లో నాకు చాలా మంచిగా అనిపించింది. ఇట్లనే ఉండాలి. దేశానికి ఏమన్నా అయినప్పుడు కూడా ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఎప్పటికీ ఉండాలి. సో ఇది ఇంకా యుద్ధం జరుగుతూనే ఉన్నది. మరి ఇంకా మన భారతదేశం ఇంకా ఏమేమి సాధిస్తుంది ఏందనేది వేచి యుద్ధం. సో మీరు కూడా
దీంట్లో భాగస్వాములు కావాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత అమౌంట్, నేను ఏదో మిమ్మల్ని లక్షలు కోట్లల్లో వేలకు చేయమంటలేదు, మీకు ఎంత దోస్తే అంత మన నేషనల్ డిఫెన్స్ ఫండ్కి ఏదైతే ఉందో దానికి డొనేట్ చేయండి. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే, పాకిస్తాన్ వాళ్ళకు చదువు లేదు కాబట్టి వాళ్ళు ఇట్లాంటి కథలు పడుతున్నారు తప్ప మనం అందరం చదువుకున్న వాళ్ళం, మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి మనం జర కొంచెం మంచిగా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి అక్కడ స్కూళ్ళు ఉన్నాయన్న ఇట్లా బిల్డింగ్లు ఉంటాయి కానీ అలా వాళ్ళకి చదువు చెప్పింది ఉండదు, ఏముండదు. ఎంతసేపు ఈ ఉగ్రవాదం ఎట్లా చేయాలి, వీళ్ళని ఎట్లా డెవలప్ చేయాలి, ఉగ్రవాదాన్ని ఎట్లా డెవలప్ చేయాలనే ఉంటుంది వాళ్ళది. సరే మనం అందరం చదువుకున్న వాళ్ళం కాబట్టి ఈరోజు భారతదేశం ఇంత మంచిగా ఉందంటే కూడా మన వల్ల కూడా భారతదేశం కూడా ఈరోజు ఇలా ఉంది అంటే దాంట్లో మన మంచితత్వం ఏదైతే ఉందో అది కూడా ఉంటుంది 100%. సో దాదాయి గ్రూప్స్ నుంచి కూడా నేషనల్ డిఫెన్స్ ఫండ్కి విరాళం ఇవ్వడం జరుగుతుంది. అదైతే 25,000 ఏదైతే ఉందో అది 100%గా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దాని తర్వాత ఇంకా అమౌంట్ ఏదైతే ఉందో అది మాట్లాడి ఇంకేమన్నా ఇవ్వాలి అనుకుంటే అది కూడా జరుగుతుంది. సో ఇదైతే ప్రొసీజర్. ఎలా మీరు డొనేట్ చేయాలనుకుంటున్నారో ఏందో అనే దానిపైన. లేదు అనుకుంటే మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిని కానివ్వండి, ఇంకా మీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీరు ఏమైనా చెక్స్ ఇవ్వాలి అనుకున్నా వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు ఆ ప్రాసెస్ని కూడా చేయడం జరుగుతుంది. మొత్తానికైతే లాస్ట్కి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, భారతీయులందరూ కూడా. ఆపరేషన్ సింధూర్ అనే పేరుకి కూడా సో భారతదేశంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ ఆ పేరు కూడా అసలు ఎంత మంచిగా పెట్టిందంటే ఆ పేరు తలుచుకున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచిగా అనిపిస్తున్నది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో దానిపైన ఎవరు కూడా అసలు యుద్ధం ఎందుకు అని చెప్పి కూడా మాట్లాడట్లేదు. కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఆరాంగా ఏసీల కింద కూర్చుంటారు కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు. అట్లాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తొందరగా తరిమి కొడతారు. జర ఎవరైతే ఇన్ని రోజులు వ్యతిరేకించారో వాళ్ళకు కూడా జర కొంచెం భయం పట్టుకున్నది, ఎవరి గురించి మాట్లాడుతున్నా అనేది అర్థమైపోతుంది జనాలకు. వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి భారత్ మాతాకి జై హింద్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. జర వాళ్ళకు కూడా భయం పట్టుకున్నది. భారతదేశం ఎంత పవర్ఫుల్ ఏందో అనేది ఇప్పుడు దేశం మొత్తానికి తెలిసింది. అదే చూసుకొని ఏంటంటే అంత అర్ధరాత్రి మన వాళ్ళు వెళ్ళి అటాక్ చేస్తుంటే కూడా వాళ్ళ డిఫెన్స్ ఏదైతే ఉందో వాటిని పసిగట్టలేదంటే అక్కడ ఎంత ఫెయిల్యూర్ ఉందో పాకిస్తాన్లో ఆలోచించుకోండి. ఇంకా వాళ్ళ మాట్లాడేది ఆ పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆడ దేశ జనాలకు ఏందో తెలియదు. ఇంతసేపు మళ్ళీ ఆడ సివిలియన్స్ పైన మీరు అటాక్ చేసిండు అది అని చెప్పి అంటారు. కానీ వాళ్ళ పక్కనే ఉన్న ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వీళ్ళే మేపుతున్నారు, అది వాళ్ళకి తెలుసు. కానీ దాని గురించి మాత్రం ఎవరు మాట్లాడతలేరు. ఇది ఇండియా ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఐక్యరాజ్య సమితిలో చెప్పింది, మేము పాకిస్తాన్ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అటాక్ చేయడం లేదు. ఆల్రెడీ ఇండియాలో మన భారతదేశంలో జరిగిన అటాక్స్ ఏవైతే ఉన్నాయో గత కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటే కూడా ఏవైతే అటాక్స్ జరిగినాయో ఆ జరిగిన స్థావరాలపైనే అటాక్ చేయడం జరిగింది. ఏ సివిలియన్కి కూడా ఎక్కడ కూడా ఏం హాని జరగలేదు. ఎవరైతే ఈ ఉగ్రవాద సంస్థలను వాళ్ళకు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ స్థావరాలనే అటాక్ చేయడం జరిగింది. అది కూడా పాకిస్తాన్ రేడార్లకు తాకకుండా జరిగింది. అంటే ఆడ పాకిస్తాన్ ఫెయిల్యూర్ అర్థమైపోయింది. వాళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా వేస్ట్. వాళ్ళు ఎన్ని వీడియోలు ప్రమోట్ చేసుకున్నా కూడా దండగే, వాళ్ళతోని వచ్చేది లేదు పోయేది లేదు. వాళ్ళు అసలు నీ అదే అంటున్నా కదా, వాళ్ళంటే సౌకోని వాళ్ళు అట్లనే ఇష్టం ఉన్నట్టుగా వీడియోలు తీస్తారు. జర పాకిస్తాన్ మీడియాకు ఇంకోటి ఏంటంటే వాట్సాప్లో కూడా కొన్ని ఫేక్ లింక్స్ పంపించి మన అకౌంట్ హ్యాక్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. జర ఏమైనా లింక్స్ అన్నోన్ నెంబర్స్ నుంచి వెళ్ళి వస్తే ఎవరు కూడా జర వాటిని క్లిక్ చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలోనే మన మద్దతు కూడా భారతదేశానికి చాలా అవసరం. ఏమన్నా ఇప్పుడు మాక్ డ్రిల్స్కి కానివ్వండి, మన రాష్ట్రంలో కూడా ఏమన్నా అంశాలు వచ్చినప్పుడు జర వాటిని పాటించండి. ఏమవుతుందిలే అని అనుకుంటే చెప్పలేము, మనం ఎప్పుడు ఏమవుతుందో అని కూడా చెప్పలేము. జర అందరు జాగ్రత్తగా ఉండండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. జై హింద్, జై భారత్.